ఎందుకు? ఎండకంటే మనం పడుతున్న బాధలు ఎక్కువ. ఎండకంటే మనం పడుతున్న బాధలు ఎక్కువ. శిబిరంలో ఉన్న పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా దీని ద్వారా ఈ జిల్లా ప్రధానికే కాదు, రాష్ట్ర ప్రధానికి కూడా ఒకసారి మనకు తెలుసు అందరికీ పడుతున్న బాధలు అయినప్పటికీ కూడా ఒకసారి మళ్ళీ మనం చేసుకోవాల్సిన సందర్భం నేపథ్యం ఇవాళ పెద్ద ఎత్తున రెండు సంవత్సరాలు విజయవంతంగా చేశామని తిరుపతిలో సబ్ పెట్టడానికి తిరుపతిలో దేనికోసమంటే ఇవాళ మీ పేపర్ చూడండి ఎంత అలిసిన యూరియా దొరుకుతుంది ఎక్కడైనా? యూరియా కోసం వచ్చి క్యూలు కట్టాలి. యూరియాకి వచ్చి కార్డులు ఇస్తారంట. నీకు ఎంత పడితే అంటే ఏదైతే మనం రేషన్లో బియ్యం కొనుక్కుంటామో, లేదా రేషన్లో పంచదార కొనుక్కుంటామో, లేదా రేషన్లో ఇంకో వస్తువు కొనుక్కుంటామో, అలాగే రైతు పండించే పంటకి కావాల్సిన యూరియాని ఇవాళ కార్డు ఇచ్చి చేసుకున్న దుస్థితికి, దుర్మార్గమైన పరిస్థితికి ఇవాళ ప్రభుత్వం చేకూరింది. ఇవాళ అంతేకాదు ఆ పంట పండితే కొండే నాదులు లేడు, కొంచెం దిక్కు లేడు, అడిగితే సమాధానం చెప్పే దాత లేడు. ఎంతసేపు ఒకే మాట, నేను చేశాను, నేను చేస్తే ఏం చేశావు? ఇవాళ గ్రామాల్లో పోతే విద్యాలయాలు ఆ స్కూళ్ళు చూడండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ని ఎంత సుందరంగా తీర్చిదిద్దామో ఇవాళ ఏం దుస్థితిలో ఉందో ఆలోచన చేయండి. ఒకటి కాదు, రెండు కాదు, ఏ కార్యక్రమం తీసుకున్నా సరే మళ్ళీ పైపచ్చు నేను బాగా చేశాను అని బ్రహ్మాండంగా చెప్పుకోవడానికి ఇవాళ సత్పడుతున్నారు. చాలా దుర్మార్గం చంద్రబాబు నాయుడు. ఇందాక అనుసు చెప్పింది, ఎలాగైతే నీ మామకి ఎన్నో పుడిచావో, ఎలాగైతే మీరు వచ్చి ఏ రకంగా అయితే ఆ అధికారాన్ని లాక్కున్నావో, అలాగే మాయమాటలు చెప్పి, అలాగే మోసం చేసి ఈ ప్రజల దగ్గరికి వచ్చి మాయమాటలు చెప్పి ఇప్పుడు అధికారం చేయించుకున్నాం. సరే, దురదృష్టం. ఒకసారి ఓటు చేసిన పాపానికి 5 సంవత్సరాలు అనుభవించాలి మనం. కానీ ఎంత క్షణం ఒక్క రోజు కూడా ఈ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదు. ఎందుకంటే అంత దుర్మార్గంగా వాళ్ళ పరిపాలన సాగుతుంది. ఒకటి కాదు, ఇవాళ ఎక్కడైతే ఒక పేదవాడికి ఒక పెన్షన్ దొరుకుతుందో చెప్పండి, దొరకట్లే ఒక పెన్షన్ దొరకట్లే. అటువంటి నేపథ్యంలో ఏమైంది? అటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ పరిస్థితులు పేదవాడి కోసం లేదు, చదువుకున్న వాడి కోసం లేదు, రైతు కోసం లేదు, మహిళ కోసం లేదు. మరి ఇవాళ మిలియన్ వరకు 0 వడ్డీ ఇచ్చేవారు. ఇవాళ ఎక్కడైనా ఏ మహిళకైనా ఏ డోక్రా సంఘానికైనా 0 వడ్డీ జరుగుతుందా? అయినా మళ్ళీ మేము గొప్పగా జరిగింది. ఎందుకు ఇవాళ జిబిలో ఉన్నాం. ఇవాళ కొట్టుల్లో ఉన్న మన వ్యాపారస్తులందరూ కూడా, మీ వాణిజ్య వ్యాపారస్తులందరూ కూడా గత 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ వ్యాపారాలు, మీ వ్యవహారాలు, మీ తాలూకు రాబడి ఏ రకంగా ఉండేది? ఈ 2 సంవత్సరాల్లో మీ ఇది మోసం కాదని అడుగుతున్నాను, ఏ మాయ మాటలని అడుగుతున్నాను. మాయ చెప్పి మోసం చేసి మరి అధికారం కోసం ఆలోచించే తత్వం కాదు మాది. ఉన్నది నిజం చెప్పి, ఉన్న వాస్తవాలు చెప్పి మిమ్మల్ని మెచ్చుకుంచకుండా తప్ప ఎప్పుడు మోసం చేసి మాయ చేసి మరి ఇవాళ రాజకీయాల్లో తత్వం కాదు. ఇవాళ చెప్తున్నారు, ఇవాళ నిజంగా ఇవాళ ఇందాక చెప్తున్నారు, మా సోదరులు చెప్తున్నారు, సార్ ఇవాళ ఒక పని చేయాలి సార్, మనం ఈ రాష్ట్రం అంతా కూడా ఒక నాన్ను పెట్టాలి సార్. ఇవాళ ఈ పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ కాదు సార్, ఇది వెన్నుపోటు పార్టీ సార్. రాష్ట్రమంతా కూడా వెన్నుపోటు పార్టీని ఇవాళ దగ్గర రానికూడదు, వెన్నుపోటు పార్టీని కరెక్ట్ జానీకూడదు, వెన్నుపోటు పార్టీని ఊర్లోకి రానికూడదు అని చెప్పాలి సార్ మనం. అని నినాదం ఈ రాష్ట్రమంతా కూడా వెళ్ళాలి సార్, మీరు చెప్పండి సార్ అని చెప్పి మా సోదరులు చెప్పారు, మా నాయకులు చెప్పారు. అది వాస్తవం నేను నమ్మే చెప్తున్నాను. ఇవన్నీ కాదా? ఎన్నికప్పుడు ఏం చెప్పారు, ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు ఇవాళ మనం ర్యాలీగా వచ్చాం.
పోలీసు వారు వచ్చి సహకరించారు చెప్పి ఏదో చెప్పాము వాళ్ళు వచ్చి కాదన్నారు. అక్కడ వచ్చంట మోసుకొచ్చి వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి వ్యాన్లో పోసి పెట్టి తిరుపతిలో వాళ్ళు బయట పెట్టచ్చంట. ఇక్కడ వచ్చి ఒక నల్ల బిర్యానీలు వచ్చి ఎగరేస్తారంటే ఆ బిర్యానీ ఏమిటి మీరు ఇచ్చేస్తాం? అధికారం శాస్త్రం అనుకుంటారా? అధికారం శాస్త్రం అనుకుంటారా మీరు? ఈ అధికారం ఇప్పుడు ఎల్లవేళ ఈ వెన్నుపోటు పార్టీ ఉండదు అనుకుంటున్నారా? అయినా మీరు కూడా అధికారం చేతిలో తీసుకోలే. ఎప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంగా కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు అందుకే ఆ రీతిలో అడుగుతున్నాం. ఇది ప్రజాస్వామ్యం హక్కు. మా ఆవేదనని మా ఆలోచనని ప్రజలతో పంచుకోవాల్సిన అవసరం ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇక్కడ సభ పెట్టి ఇవాళ మీ అందరికీ మనం చేస్తున్నాం. దయచేసి ఆలోచించుకుని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం దుర్వాచనలో ఎంత దేనిగా ఉందో, ఎంత కార్యక్రమం ఉందో ఎటు చూసినా సరే ఓ పక్క వచ్చి ఆడవాళ్ళ మీద మానమంగాలు, ఓ పక్క హత్యలు, ఓ పక్క ఏమైనా అరెస్టులు, ఏమైనా భయప్రాంతం చేయడాలు. ఏంటి ప్రభుత్వం? ఇదేనా ప్రభుత్వం అంటే? ఇదేనా ప్రజాస్వామ్యం? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇదేనా? చెప్పండి. ఇదేనా కార్యక్రమం? చెప్పండి. ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం అండి ఇది. ఎంత దుర్మార్గం అండి. దీని పైపెచ్చి నిన్న కాక మొన్న స్టీల్ ప్లాంట్ లో దగ్గర 80 చంపారు. స్టీల్ ప్లాంట్ ని కాపాడడానికి వచ్చి ప్రయత్నం చేసి సాక్షాత్తు కేంద్ర మంత్రి గారే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేయడం వల్ల స్టీల్ ప్లాంట్ ఆగిందని చెప్తే నన్ను వచ్చి భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ అంటాడు. అక్కడ ప్రెసిడెంట్ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అమ్మిడే ప్రయత్నం చేస్తాడు. ఏమయ్యా నీ కేంద్ర మంత్రికి ఇచ్చే గౌరవం మీద కూడా గౌరవం లేదా మీకు? మీకు ఎంతసేపు మీ కూడంలో మీ చంద్రబాబు నాయుడు తాపేదిగా మీరు తయారయ్యారా? మీ పనేదా? మీకు మానవత్వం లేకపోతే మీకు వ్యక్తిత్వం లేదా? మీకు ఇండివిజువాలిటీ లేదా? ఏంటి మాటలు? కాబట్టి అడుగుతున్నాను. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. పేదవాడి కోసం మీరు ఇచ్చిన మాటలేంటి? మీరు చెప్పిన పని ఏంటి? మీరు చేస్తున్న పని ఏంటి? ఇవాళ అందరూ చూసాం. బంగారు కుటుంబాలు వచ్చి ఇవి సెలెక్ట్ చేస్తారంట. ఏ ఊర్లో ఏ బంగారు కుటుంబానికి ఏమి ఇచ్చారో దయచేసి చెప్పండి. మీకు ధైర్యం ఉంటే మీ ప్రభుత్వం ఏ ఒకటే చెప్పండి. ఏమైనా ఉంటే ఎక్కడ ఇచ్చారు చెప్పండి. వాళ్ళట ధనవంతులు చేస్తారట. ఒక్కడే పేదవాడిగా చేయకుండా మీరుంటే చాలు. ఇదా మీరు చేస్తున్న మాయ. 50 సంవత్సరాల వచ్చి మైలుకి వచ్చి మీరు వచ్చి ప్రకటిస్తారన్నారే, ఎక్కడ ఇచ్చారు? ఇవాళ అమ్మఒడికి వచ్చి ఇంకా డబ్బులు ఇవ్వాలి. నిజమా వాస్తవా కాదా? ఇంకా 7,000 రూపాయలు 8,000 రూపాయలు ఇచ్చి ఇంకా 13,000 రూపాయలు ఇవ్వకుండా ఇంకా ఆపిందా లేదా? ఇది వాస్తవం కాదు చెప్పండి. ఎవరైనా సరే ఏ నాయకులు వచ్చి చెప్పండి. లేదు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి చెప్పనండి. నీ ఇచ్చేసేయాలని చెప్పి రేపు ఉదయం చెప్పనండి. మేము ఒప్పుకుంటాం. కనీసం ఒక పెన్షన్ ఇచ్చారా ఆడవాళ్ళకి గ్రామాల్లో చెప్పండి. అయితే భర్త చనిపోతారంట. ఆ భర్త వచ్చి 60 సంవత్సరాలు నిండి ఆడికి పెన్షన్ ఉంటే ఆ పెన్షన్ ఇస్తారంట. అంటే పెన్షన్ కోసం భర్త చనిపోవాలా భార్యకి కావాలంట. ఇదే కర్మ, ఇదే దుర్మార్గం, ఇదే ఏం మాటలయ్యా? మానవత్వం ఉందా మీకు? ఏం మానవత్వం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? ఇలాంటి కార్యక్రమాలు. కాబట్టి ఇవాళ ఇంత మంటలు అయినా సరే మనవి ఈ చీపుల్ని కూడలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇవాళ చెప్పి ఇవాళ గ్రామాన్ని కూడా మనమేమి ఆవాకులు చవాకులు చెప్పక్కర్లే, లేనిపోయి కళ్ళబల్లి మాట చెప్పక్కర్లే. ప్రజలు అనుభవిస్తున్న బాధల్ని, ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని, వారు రైతాంగం స్వతహాగా పడుతున్న బాధల్ని, ఆ కిరాణా షాప్ లో ఆ యజమాని పడుతున్న ఇబ్బందిని, జరుగుతున్న పరిస్థితుల్ని చాలు అది చెప్పండి. ఎక్కడికే నింటే చెయ్యి తడపందే పని అవుతుందా? ఏమిటి అవినీతి ఎక్కడుంది? ఇదేనా ప్రజాస్వామ్యం?
ఇదేనా పరిపాలన? ఇదేనా అది? కాబట్టి దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నా. ఇంకా మన సూర్యుడు పక్కన పడుతున్నా సరే ఈ బాధల్ని మనం చూసి ఆ ఎండ కూడా మనకేమీ చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అయినప్పుడు కూడా ఇవాళ మనం అందరూ కలిసి ఇందాక అందరూ చెప్పింది ఓ ప్రతిజ్ఞ చేద్దాం. ఈ 2 సంవత్సరాలు పడుతున్న ఇబ్బందులకి ఈ వెన్నుపోటు కోరుతున్న వరకు ఈ వెన్నుపోటు ప్రభుత్వం బాధల వరకు మనందరం కూడా పోరాడదాం. ప్రజల తరఫున అండగా ఉంటామని చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.